హలో గైస్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నాను 02713 నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్లో. అండ్ నేను ఈ ట్రైన్ విజయవాడ జంక్షన్ నుండి బోర్డ్ చేయబోతున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్లగ్ ఇన్ యూర్ హెడ్ ఫోన్స్ అండ్ బీ రెడీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో ప్రస్తుతం నేను విజయవాడ జంక్షన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద అయితే ఉన్నాను. అండ్ విజయవాడ గురించి నేను చాలాసార్లు కవర్ చేశాను బ్లాగ్స్లో. సో ఇప్పుడైతే చెప్పట్లేదు. వన్స్ ట్రైన్ వచ్చాక బోర్డ్ చేసి మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టేట్. సో నర్సాపూర్ నాగర్సోల్ ఎక్స్ప్రెస్ వివరాల్లోకి వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 02713. అండ్ ఈ ట్రైన్ నర్సాపూర్ నుండి ప్రతి శుక్రవారం, ఆదివారం తప్ప మిగిలిన అన్ని రోజులు ఉదయం 11:05 బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6:55 నాగర్సోల్కి చేరుకుంటుంది. అండ్ ఈ ట్రైన్ ప్రయాణించే దూరం వచ్చేసి 1085 కిలోమీటర్లు. అండ్ ఈ దూరాన్ని ప్రయాణించడానికి ఈ ట్రైన్ దాదాపు 20 గంటల సమయం తీసుకుంటుంది. అండ్ మార్గ మధ్యంలో ఈ ట్రైన్ 19 హాల్స్లో ఆగుతుంది. ఈ ట్రైన్లో కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఈ ట్రైన్లో మొత్తం 23 కోచెస్ ఉన్నాయి. వాటిలో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్, 2 ఏసీ 2 టైర్ కోచెస్, 3 ఏసీ 3 టైర్ కోచెస్, 5 సెకండ్ క్లాస్ అన్రిజర్వ్డ్ కోచెస్, అదేవిధంగా 12 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉన్నాయి. అండ్ ప్రస్తుతం ఈ ట్రైన్ కోవిడ్ స్పెషల్గా ప్రయాణిస్తుంది కాబట్టి ఈ ట్రైన్లో ఎటువంటి అన్రిజర్వ్డ్ కోచెస్ అయితే లేవు. అన్నీ కూడా రిజర్వ్డ్ కోచెస్గానే ప్రయాణిస్తున్నాయి. అండ్ ఈ ట్రైన్లో ఎటువంటి ప్యానిటరీ కార్డ్ ఫెసిలిటీ అయితే లేవు. సో ట్రైన్ అయితే వచ్చింది. సో నా కోచ్ వచ్చేసి S3, సీట్ నెంబర్ 8, సైడ్ నెంబర్. అండ్ ట్రైన్ అయితే రైట్ టైంకి విజయవాడ జంక్షన్ రీచ్ అయింది. అండ్ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి విజయవాడలో 1:55. అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 7కి రీచ్ అయింది. సో ఇప్పుడు కోచ్ క్యాబిన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. సో ఇది ఓవరాల్గా క్యాబిన్, అప్పర్, మిడిల్ అండ్ లోవర్ బర్త్స్. అండ్ ఎదురుగా మిర్రర్ కూడా క్లీన్గా ఉంది. అండ్ పైన ప్లగ్ సాకెట్, కింద ప్లగ్ సాకెట్, బట్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్, అదేవిధంగా టేబుల్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఎదురుగా సైడ్ అప్పర్, సైడ్ లోవర్, సో సెపరేట్గా ప్లగ్ సాకెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో కోచ్ పరిస్థితి చూసారు కదా, కోచ్ అయితే క్లీన్గానే ఉంది, బట్ ఒక టేబుల్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఇప్పుడు వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో ఇది వచ్చేసి లైట్, LED లైట్ అండ్ మిర్రర్ అండ్ సోప్ కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ బేసిన్, డస్ట్బిన్, సోప్ హోల్డర్. సో ఓవరాల్గా నీట్గా ఉంది. సో ఇప్పుడు వాష్రూమ్ ఎలా ఉందో చూద్దాం. సో ఓవరాల్గా ఇది వాష్రూమ్. అండ్ మిర్రర్ కూడా క్లీన్గా ఉంది. వాష్ బేసిన్, డస్ట్బిన్, వాటర్ కూడా వస్తున్నాయి. అండ్ మగ్ ప్రొవైడ్ చేశారు. సో ఫ్లష్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఆ ట్రైన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి టాటానగర్ యశ్వంత్పూర్ వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
ప్రస్తుతం విజయవాడ జంక్షన్లో ట్రైన్ ఎదురైంది కదా, అది వచ్చేసి హజరత్ నిజాముద్దీన్ చెన్నై సెంట్రల్ రాజధాని ఎక్స్ప్రెస్. వాష్రూమ్స్ చూసారు కదా, వాష్రూమ్ కూడా బాగానే ఉంది. సో కోచ్ అయితే చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఈ ట్రైన్లో ఫేర్ విషయానికి వస్తే, ఈ ట్రైన్లో ఫస్ట్ క్లాస్కి 3,410 రూపాయలు, అలానే సెకండ్ క్లాస్కి 2,020 రూపాయలు, థర్డ్ ఏసీకి 1,420 రూపాయలు, స్లీపర్ క్లాస్కి 540 రూపాయలు, అదేవిధంగా సెకండ్ సీటింగ్కి 320 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఈ ట్రైన్ ఆగిపోయే నెక్స్ట్ స్టాప్ ఖమ్మం. అదే మన జర్నీలో మొదటి హాల్ట్. సో ఖమ్మం వచ్చాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. మన జర్నీలో మనం చేరుకున్న మొదటి హాల్ట్ ఖమ్మం. స్టేషన్ కోడ్ KMT. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మన ట్రైన్కి స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 3:19. బట్ ట్రైన్ స్లైట్ డిలేలో అయితే ప్రయాణిస్తుంది. అండ్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఖమ్మంలో డిపార్ట్ అవడానికి ట్రైన్ రెడీగా ఉంది. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే, ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 102 ట్రైన్స్ వరకు పాస్ అయ్యేవి. బట్ ప్రస్తుతం కేవలం 60 ట్రైన్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవ్వదు.
ప్రస్తుతం మనం వరంగల్ స్టేషన్ చేరుకున్నాం. స్టేషన్ కోడ్ WL. అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 4:55. బట్ ప్రస్తుతం ట్రైన్ అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ అన్ అవర్ డిలేలో ప్రయాణిస్తుంది. అండ్ వరంగల్ స్టేషన్లో ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 165 ట్రైన్స్ వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం అయితే కేవలం 90 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి 2 ట్రైన్స్ ఆర్జినేట్, ఒక ట్రైన్ టర్మినేట్ అయితే అవుతుంది. సో మేబీ సికింద్రాబాద్ జంక్షన్ వరకు స్లాక్ టైం ఉండడం వల్ల లేట్గా అయితే ఉంది. ఎందుకంటే సికింద్రాబాద్లో ఈ ట్రైన్కి అరైవల్ టైం వచ్చేసి 7:50. ఉందా ఉందా నేనే లాగింది ఆయన వస్తాడు లోపలికి పోతాను నేనే లాగిన వస్తాను వస్తాను. ఈ లైన్ ఉంది కదా, సో ఈ లైన్ వచ్చేసి చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ రూట్. అండ్ ఇక్కడ నుండి మనం స్ప్లిట్ అవుతాం టువర్డ్స్ కాజీపేట్ జంక్షన్. సో ప్రస్తుతం మనం చేరుకున్నాం కాజీపేట్ జంక్షన్, స్టేషన్ కోడ్ KZJ. అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ మన ట్రైన్ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 5:09. బట్ ప్రస్తుతం అప్రాక్సిమేట్లీ ట్రైన్ 40 minutes డిలేలో ప్రయాణిస్తుంది. అండ్ ఈ స్టేషన్ని 1880లో నిర్మించడం జరిగింది. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి 115 ట్రైన్స్ వరకు పాస్ అయ్యేవి కోవిడ్ వైరస్ రాకముందు. బట్ ప్రస్తుతం అయితే కేవలం 72 ట్రైన్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి 8 ట్రైన్స్ ఆర్జినేట్, 9 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయి. కాజీపేట్ ఒక జంక్షన్, రైల్వే స్టేషన్ జంక్షన్. ఎందుకంటే ఇక్కడ నుండి మనకి ఒక లైన్ టువర్డ్స్ సికింద్రాబాద్ ప్రయాణిస్తుంది, ఒక లైన్ టువర్డ్స్ బల్లర్షా నాగ్పూర్ సెక్షన్ వైపు ప్రయాణిస్తుంది, మరొక లైన్ టువర్డ్స్ ఖమ్మం విజయవాడ వైపు ప్రయాణిస్తుంది. అందుకోసమే కాజీపేట్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్.
ఫైనలీ సికింద్రాబాద్ జంక్షన్ చేరుకున్నాం. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి SC. మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్లో 7:50, బట్ ప్రస్తుతం టైం వచ్చేసి 8 అయింది. అండ్ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 10కి సికింద్రాబాద్ జంక్షన్కి రీచ్ అయింది. ఈ స్టేషన్ గురించి చెప్పాలంటే ఈ స్టేషన్ని 1874 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ 1993 సంవత్సరానికి ఇక్కడ ఎలక్ట్రిఫికేషన్ పనులు అయితే పూర్తయ్యాయి. అండ్ ఈ స్టేషన్లో ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 100 ట్రైన్స్ వరకు పాస్ అయ్యేవి, బట్ ప్రస్తుతం అయితే 92 ట్రైన్స్ వరకు ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి 58 ట్రైన్స్ ఆర్జెంట్ అలానే టర్మినేట్ అయితే అవుతుంది. సికింద్రాబాద్ ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుండి ఒక లైన్ టువర్డ్స్ బేగంపేట్, ఒక లైన్ టువర్డ్స్ గుంటూరు, ఒకటి టువర్డ్స్ కాజీపేట్, మరొక లైన్ టువర్డ్స్ మల్కాజ్గిరి ప్రయాణిస్తుంది. సో అందుకోసమే సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అండ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ అవర్ ఇండియన్ రైల్వేస్. అండ్ ఈ స్టేషన్ వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో సికింద్రాబాద్ డివిజన్కి హెడ్ క్వార్టర్స్. సికింద్రాబాద్ జంక్షన్ నుండి మన ట్రైన్కి లోకో రివర్సల్ ఉంటుంది. ఈ విజయవాడ నుండి సికింద్రాబాద్ మధ్య మన ట్రైన్ వ్యాప్ 7 లోకోతో ప్రయాణించింది, బట్ ఇక్కడ నుండి లోకో రివర్సల్ అదేవిధంగా లోకో చేంజ్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి డీజిల్ లోకోతో ప్రయాణిస్తుంది, ఎందుకంటే ఇంకా ఈ ట్రైన్ ప్రయాణించే రూట్ ఎలక్ట్రిఫై అవ్వలేదు కాబట్టి ఈ ట్రైన్ డీజిల్ లోకోమోటివ్తో వరంగల్లో చైన్ పుల్లింగ్ జరిగింది కదా, సో దానికి సంబంధించి ఏంటంటే వరంగల్లోనే వాళ్ళు ప్యాసింజర్స్ బోర్డ్ చేశారు. అండ్ వాళ్ళతో పాటు ఇంకా చిన్న పాప ఉంది. సో తను ఎక్కింది అనుకున్నారు, యాక్చువల్లీ తను ఎక్కింది అండ్ తను వచ్చేసి వేరే వైపు ఉంది. సో తను గమనించక టెన్షన్లో ఇంక చైన్ అయితే పుల్ చేశారు. ఆర్పిఎఫ్స్కి అదే చెప్పారు. సో ఆర్పిఎఫ్స్కి అది చెప్పేసరికి మేబీ అది కన్సిడర్ చేసినట్టున్నారు. ఫైన్ అయితే ఏమీ లేదు వాళ్ళకి. సో అది జరిగింది వరంగల్లో. సో ప్రెసెంట్ చిప్స్తో పాటు బాదం, అదేవిధంగా నా ఫేవరెట్ స్వీట్ బాసుంది తీసుకున్నాను. సో ఫైనల్లీ సికింద్రాబాద్ జంక్షన్ ట్రైన్ డిపార్ట్ అయ్యాక మీట్ అవుతాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. కామారెడ్డి స్టేషన్ చేరుకున్నాం. స్టేషన్ కోడ్ KMC. అండ్ ఈ స్టేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. అండ్ మన ట్రైన్కి ఇక్కడ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 9:35, బట్ ప్రస్తుతం ట్రైన్ 9:55కి కామారెడ్డికి చేరుకుంది. ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 54 ట్రైన్స్ వరకు ఆగేవి, బట్ ప్రస్తుతం కేవలం 34 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగుతాయి. అండ్ ఇక్కడ నుండి ఏ ట్రైన్ ఆర్జెంట్ అలానే టర్మినేట్ అయితే అవ్వదు. అండ్ ఈ కామారెడ్డి స్టేషన్ వచ్చేసి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. సో ఇప్పటికైతే గుడ్ నైట్. రేపు మార్నింగ్ కుదిరితే ఔరంగాబాద్ కవర్ చేస్తాను, లేదా నాగర్సోల్లో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్. One nap later.
ప్రస్తుతం మనం చేరుకున్నాం ఔరంగాబాద్. ఈ స్టేషన్ వచ్చేసి మహారాష్ట్రలో ఉంది అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి AWB. ఇక్కడ మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 4:30, బట్ ప్రస్తుతం ట్రైన్ 5:45 చేరుకుంది. అంటే అప్రాక్సిమేట్లీ 1 hour 15 minutes డిలేలో అయితే వచ్చింది, ఇక్కడికి రీచ్ అయింది. అండ్ ఔరంగాబాద్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో నాందేడ్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 63 ట్రైన్స్ వరకు ఆగేవి, బట్ ప్రస్తుతం కేవలం 33 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ అవుతాయి. అండ్ ఇక్కడ నుండి 3 ట్రైన్స్ ఆర్జే అలానే టర్మినేట్ అయితే అవుతాయి. ఇది చూస్తున్నారు కదా, అది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3 అండ్ అవతల ఉన్నవి 4 and 5. 4, 5 ఎక్కువగా యూజ్ చేయరు, మోస్ట్లీ 2 and 3 ఎక్కువ యూజ్ చేస్తారు. 1, 2, 3 ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇక్కడ కూడా చైన్ పుల్లింగ్ అయింది. మొత్తానికి మన జర్నీలో ఇది రెండోసారి చైన్ పుల్లింగ్ అవడం. ఔరంగాబాద్లో కూడా చైన్ పుల్లింగ్ అయింది. మేబీ యాక్చువల్లీ ప్యాసింజర్స్ చూసుకోలేదేమో ఔరంగాబాద్ వచ్చినట్టు, సో అందుకే సడన్గా చూసుకుని వెంటనే చైన్ పుల్ చేశారు. అప్పటికే ప్లాట్ఫామ్ స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ అప్పటికే డిపార్ట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సో డిపార్ట్ వచ్చింది. ఫైనల్లీ నాగర్సోల్కి రీచ్ అయ్యాం. స్టేషన్ కోడ్ NSL. ఇక్కడ మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 6:55, బట్ ప్రస్తుతం టైం వచ్చేసి 7:10. సో స్లైడ్ డిలేలో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి రీచ్ అయింది. సో ఇది ఇక్కడికి. ఈ బ్లాగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. అలానే మరిన్ని బ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. విల్ మీట్ విత్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. బాయ్.